మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవతనికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. కీర్తన గ్రంథం 97:9 ఈ యొక్క వాగ్దానం రాయబడి, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, సర్వశక్తి దేవుణ్ణి నివాస స్థలంగా చేసుకోవాలి మనం. ఆయనే సమస్తము. భక్తుడు మహోన్నతుడైన దేవునికి నీకు నివాస స్థలము. ఆయనే ఆయన దగ్గర, ఆయన మందిరంలోనే మనకు నివాస స్థలం. ఆయన సన్నిధిలోనూ సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది, ఆశీర్వాదాలు దేవుని అన్నాయి. కాబట్టి ఈ దినాన్న మరి ఏ మందిరాలు ఎక్కడెక్కడ ఆరాధన అక్కడ మందిరానికి వెళ్ళినప్పుడు ఏంటి నివాస స్థలం, ఇది నా మందిరం, ఇది నా స్థలము, నేను ఉండవలసిన స్థలం ఇదే. ఇక్కడ నా తండ్రి ఉన్నాడు, నా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాకు సహాయం చేసే సృష్టికర్త ఉన్నాడు, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు, నాకు నేను ప్రార్థిస్తే నా మొర వింటాడనే విశ్వాసంతో నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నువ్వు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. కాబట్టి నేను ఈ దినాన్ని దీవిస్తున్నాడు, ఆశిస్తున్నాడు, సమస్తము చేస్తున్నాడు. కాబట్టి ఆయన నివాసస్థలం చేసుకో. ఆయన యొక్క దేవుళ్ళు, ఆయన యొక్క ఆశీర్వాదం పొందుకునే కృప దేవుడు నీకు దాయిచ్చాను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి, దేవుడిని నీకు కూడా బంధించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకమించి ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడైన ఆయన నీకు వందనాలు. ఇగోనైనా మహోన్నత దేవాన్ని నిన్నే నీకు నివాసస్థలం చేసుకునే కృప మాకు దాయిచ్చండి. దినమంతా నీ సన్నిధి మాకు తోడుకుంటే వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని విజయం దాయించండి. మాకున్న బలహీనతలు ముట్టండి, మాకున్న సమస్యలు విడిపించండి, సమాధానం, శాంతి, నెమ్మది దాయించండి, మంచి ఆరోగ్యం తినండి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి, దీవించండి. నీ అభిషేకం, నీ ఆత్మ మాపై కొమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎవరైనా బలహీనంగా ముట్టండి, హాస్పిటలైజ్లు ముట్టండి, కుటుంబ సభ్యులు విడుదల దాచండి, అప్పులు బంధకాలను విడిపించి, తాగుడు వ్యసనాలు దూరపరిచి, అయ్యా ఎవరి కుమారులు కుమార్ తల్లిదండ్రులు లోబడి కృపద జనం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపు బిడ్డలను దీవించు, ఆశ్రయించి కృప చూపించు, మీ కృపలు భద్రపరచు, మీకు మహిమకరంగా జీవించి కృప దయచామని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.